హాయ్ నేను సతీష్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మనకు లైవ్లో ఏం చూపించబోతున్నారు అనేది పోస్ట్కి వచ్చినట్టు వీడియోలో డీటెయిల్డ్గా చెప్పేస్తా. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో ప్రతి వీడియోలో మై స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ లైక్ లైక్. ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయాన్నే నేను అప్డేట్స్తో ఫుల్ వీడియో మంచి ఫుల్ మీల్స్ లెక్క పెడతానని మీకు తెలుసు కదా. ఈ సీజన్ ఎండింగ్ వరకు అదే కంటిన్యూ చేసేద్దాం. సో మరి ఈ 10 రోజులు కూడా నన్ను ఎంకరేజ్ చేసేదానికి మీరు కోరేది ఏంటంటే ఒక లైక్. సో అట్లాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అది ఇప్పటికే న్యూస్ బాల్ ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసా. చాలా డెప్త్ అనలైజ్ చేస్తున్నా. చాలా జరుగుతుంది బయట. హౌస్లో ఆడిన ఆట కంటే హౌస్ బయట జరుగుతున్న ఆట గురించి కూడా చెప్పా. ఆ వీడియో కూడా చూడండి, మిస్ కాకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంతకీ లైక్ కొట్టారా లేదా? కొట్టకపోతే త్వరగా ఆ కార్యక్రమం ముగించిస్తే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి నేను నైట్ ఎపిసోడ్ తర్వాత వచ్చిన ప్రోమోను మీరు చూసే ఉంటారు కదా, థర్డ్ టాస్క్. ఆ టాస్క్ ఈరోజు లైవ్లో అండ్ ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫస్ట్ టాస్క్ అదే. ఈ రోప్ టాస్క్ ఏంటంటే చిక్కుముడ్లు. ఒక ఫ్రేమ్ మధ్యలో 7 రంగుల తాళ్ళు చిక్కుముడులు పెట్టేసి పడిపోయి ఉంటాయి కదా, వాటిని ఒక్కో రంగు ఒక్కొక్క కంటెస్టెంట్కి అయితే కేటాయించాడు. మనకి ప్రోమోని బట్టి చూస్తే అది ఎవరికి ఏంటి ఏ కలర్ కూడా క్లారిటీ వస్తుంది. నిఖిల్కి ఏమో రెడ్, అట్లాగే రోహిణి ఏమో లైట్ బ్లూ, ప్రేరణకి ఏమో డార్క్ బ్లూ, గౌతమ్కి ఆరెంజ్, అట్లాగే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అయితే ఆ తాడుని బిగ్ బాస్ అయితే కేటాయిస్తాడు కదా. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ వాళ్ళకి ఇచ్చిన ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఆ రంగు తాడు నడుము కట్టుకుని ఫ్రేమ్లోనికి రావాలి. ఆ తాడుకున్న ముళ్ళన్నీ విప్పుకొని అందరికంటే ముందు ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే విన్నారు. గత సీజన్లో కూడా ఇలాంటి టాస్క్ ఇచ్చారు. మరి ఆ టాస్క్ ఎవరు ఆడారు, ఎవరు గెలిచారు మీకు ఏమైనా గుర్తుంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి మర్చిపోకుండా. ఇంకోటి ఏంటి, మనకు ప్రోమోను బట్టి చూస్తే అవినాష్తో సహా అందరూ కూడా 7 కూడా ఈ టాస్క్ ఆడుతున్నారు. అంటే నిన్న ఆడిన ఆ బాల్స్ టాస్క్ అలాగే ఆ జట్లు అవన్నీ తీసేసి అందరికీ ఇండివిజువల్గా ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకోండి, ఎవరి సత్తా వాళ్ళు ఆడుకోండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోండి అనే మాదిరిగా బిగ్ బాస్ చెప్పారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే అవినాష్ కూడా మళ్ళీ అవకాశం వచ్చింది. మరి అవినాష్ కూడా గతంలో ఈ చిక్కుముడిలో టక 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 ఇప్పుకుంటే మెగా చీఫ్ అయ్యాడు కదా ఒక టాస్క్లో. సో మళ్ళీ అలాంటి అవకాశమే, అలాంటి రిలేటెడ్ టాస్క్ వచ్చింది. మరి ఈ టాస్క్లో అందరూ చాలా కష్టపడారంటే మనకు ప్రోమోను బట్టి చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అర్థం అయిపోతూ ఉంది. అయితే ఇది నిజంగానే చిక్కుముళ్ళ టాస్కే. అన్ని తాళ్ళను చిక్కులు వేసేసి ముళ్ళు కట్టేసి ఒక ఫ్రేమ్కి చుట్టేయడంతో దాన్ని విప్పి బయటకు రావడం అంటే ఒక పద్మవ్యూహం నుంచి బయట పడుతున్నట్టు ఉంటుంది. పైగా అక్కడ అందరూ ఎవరి తాడు వాళ్ళు పట్టుకుని కింద మీద పడుతూ అవి వంగి వంగి దూరుతూ కిందలోంచి సందులోంచి దూరుతూ అష్ట కష్టాలు అయితే అవస్థలన్నీ పడుతూ ఉన్నారు చిక్కులు ఇప్పుకునేదానికి. అయితే ఈ రోప్ టాస్క్లో నబీల్ అందరికంటే ముందు తన తాడు చిక్కుముడులన్నీ విప్పుకొని బయటకైతే వచ్చేసాడని ఆ బెల్ల కూడా మోగించాడు. సో ఇతడు ఈ టాస్క్లో విన్నర్ అయ్యినట్టుగా నాకున్న అప్డేట్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్ రోజుకి 2 టాస్క్లు ఆడించి 2 గెలిచిన వాళ్ళు ఓటీపీలు. మొన్న టికెట్ ఫైనల్ కోసం ఎట్లాగైతే చేశాడో ఫస్ట్ టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, 2 టాస్క్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లా. సో ఇక్కడ కూడా అట్లా అనిపిస్తుంది. 2 గెలిచిన వాళ్ళు ఓటీపీలు అవకాశం ఇస్తున్నాడు. మనకు నిన్న ఎపిసోడ్లో అర్థం అయిపోయాయి. నిఖిల్ ప్రేరణ గెలిచాక వాళ్ళకి మళ్ళీ మరో టాస్క్ పెట్టి అందులో గెలిచిన ప్రేరణకి అవకాశం ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ 2 టాస్కులు గెలిచిన వాళ్ళకి ఓటింగ్ అపీల్ అయితే అవకాశం అయితే ఇస్తారని కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకి ఇక్కడ చూస్తే. అలాగే ఇంకోటి ఏంటంటే ఎస్, అయితే అందుకే ఇప్పుడు 2వ టాస్క్ కూడా మనకి హౌస్లో పెట్టాడు. అది మనకి ఇప్పుడు ఎటు లైవ్లో ప్రోమో నెక్స్ట్ ప్రోమో కూడా అది వస్తుంది. ఆ టాస్క్ కూడా ఏంటంటే నిన్న జరిగినట్టే ఫస్ట్ రోపుని పూర్తి చేసి బెల్ కొట్టిన వాళ్ళకి మళ్ళీ నిన్న ఎట్లాగైతే చేసాడో రెండోసారి కూడా అవకాశం ఇచ్చాడు. అట్లా పెట్టి ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే మొదటి టాస్క్లో ఆఖరిలో ఉన్న కొందరిని తప్పించేస్తాడు, మిగతా వాళ్ళకు నబీల్తో సహా మరో టాస్క్ అయితే పెట్టారంట నిన్న. సో సేమ్ మరి లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పించేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ అట్లా. అంటే కొంత అవకాశం ఇద్దాం, మళ్ళీ అందరూ ఆడితే హడావిడి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు 7 ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఆడుతుంటే మిగతా పక్కన కూర్చుంటే ఏం మజా ఉంటుంది. నేను చూసాం 3 ఆడుతుంటే ఇంకొక మిగతా గౌతము, విష్ణుప్రియ, అవినాష్ పక్కన కూర్చుని ఇతను సంచాలకు ఉన్నాడు, ఇట్లా అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు 7 ఆడించి లాస్ట్లో ఉన్న వాళ్ళు తప్పించేసి మిగతా వాళ్ళకి నబీల్తో సహా అందరికీ మరో టాస్క్ పెట్టాడంట. ఆ టాస్క్ ఏంటంటే రెజ్లింగ్ టైప్లో ఉండే టాస్క్ అంటది. అది ఎట్లా అంటే అది ఒక రౌండ్లో ఉండి దాని మధ్య ఒక రౌండ్లో ఉంటుందంట, దాని మధ్యలో ఉండి ఆడాలంట. ఎవరినైతే అవుట్ చేయాలనుకుంటారో వాళ్ళను రింగ్ నుంచి బయటికి నెట్టేయాలంట. సో ఈ 2వ టాస్క్లో మాత్రం విష్ణుప్రియ అండ్ నబీల్ గెలిచారని నాకున్న అప్డేట్. మరి ఈ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. విష్ణుప్రియ కూడా ఎట్లా గెలిచిందని, చాలా గట్టిగా ఫిజికల్గా గట్టిగా బాగా ఆడి స్ట్రాంగ్గా ఎఫర్ట్స్ అన్ని పెట్టిందని అర్థమవుతుంది. మరి నబీల్తో పాటు ఈ అమ్మాయి కూడా గెలిచిందంటే గ్రేటే. ఎందుకంటే ఫిజికల్గా నెట్టుకునే టాస్క్ అయినప్పుడు అంత చక్కగా పర్ఫామ్ చేసింది అనిపిస్తుంది. విష్ణుప్రియ ఫ్యాన్స్కి అయితే ఫుల్ హ్యాపీ.
సో ఆవిడ ఫ్యాన్స్ కోసమైనా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ అప్డేట్ కోసమైనా లైక్ కొట్టేస్తారని అనుకుంటా. ఇప్పుడు కొట్టకపోతే ఖచ్చితంగా ఎప్పుడైనా కొట్టేస్తుంటారు. ఎందుకంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి గెలిచిందంట నబీల్‌తో పాటు. అయితే మళ్ళీ ఇక్కడ నబీల్‌కి ఇచ్చారా ఏంటో చూడాలి. ఈ 2 టాస్కులు గెలిచినందుకైతే నబీల్‌కి ఓటు అప్పీల్‌కి ఈరోజు అవకాశం ఇచ్చారు. అది విషయం. ఈ 2 టాస్కులు ఫస్ట్ టాస్క్‌లో చిక్కుముడుల టాస్క్‌లో ఈ రౌండ్‌లోంచి గెంటేసి నెట్టేసే టాస్క్‌లు రెండిట్లో కలిపి ఆయనకైతే ఆఫర్ వచ్చింది. అయితే నిన్నంతా వచ్చిన బజ్ గాని, ఒక లీక్ గాని ఏంటి ఎక్కువగా హడావిడి చేసింది. తెగ మెసేజ్‌లు వైరల్ చేసేసింది. నిఖిలే 2 టాస్కులు గెలిచాడు. గెలిచాడు. మూడో టాస్క్ కూడా గెలిచేసాడు. ప్రేరణకు ఫస్ట్ ఓటు అప్పీల్‌కి ఆయన అవకాశం ఇచ్చేసాడు. వదిలేసాడు. దాతృత్వంతో చేసేసాడు. దానకర్ణుడైపోయాడు. ఇంత ఎలివేసిన డబ్బా అంతా కొట్టారు. తర్వాత రెండో అవకాశం తను ఆడుకున్నాడు. తను గెలిపించడమే కాదు గెలుస్తాడు. చాలా ఎలివేషన్ ఇచ్చారు. మూడోసారి కూడా మళ్ళీ ఆయనే గెలిచాడు. మరొకరికి 3 టాస్కులకు 3 ఆయనే గెలిచాడంట. ఒకటి ప్రేరణకి ఇచ్చాడంట. మూడోది ఇంకొకరికి ఇచ్చాడంట. ఒక టాస్క్ మాత్రం విన్ అయిన తర్వాత తను వాడుకున్నాడు. ఇట్లా ఇంత హైప్ అవసరమా? ఎందుకు ఆ ఫేక్ ప్రచారాలు చేస్తారు? ఏం సాధిస్తారు దానివల్ల? ఆడియన్స్ చూస్తారు కదా! గెలిస్తే గెలుస్తాడని చెబుతారు. అందరూ చూస్తారు. బాగా ఆడాడు, బాగా గెలిచాడు, కష్టపడ్డాడు, కష్టే ఫలాన్ని దానికి తగ్గట్టుగా ఆడాడు. ఎటు ఫిజికల్ టాస్క్‌లో బాగా ఆడతాడు, ప్రూవ్ చేసుకుంటాడు కదా! అని హైప్ మీరు ఇలాంటి చెబితే ఆయన గెలిచిందని కూడా చాలులే వీళ్ళు చెప్పిన బిల్డప్ అంత ఉంది ఇక్కడ గెలిచింది ఇలా అయిపోద్ది. మీరు ఉన్న వాస్తవాలు ప్రచారం చేసుకోలేదు. ఎందుకు అన్ని ఫేక్ న్యూస్‌లు? నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో హోరెత్తించేసి ఏం జరిగిందో చూసి అప్పుడు చెప్పొచ్చు కదా! బాగా బ్రహ్మాండంగా ఆడాడు, గెలిచాడని. దానివల్ల మీరు అది లాభం తెద్దాం అనుకుంటారు తప్ప నష్టమే జరుగుద్ది కదా ఆయనకి. ఆయన అభిమానం మీద మీరు చేసే ప్రచారం అది ఫేక్ ప్రచారం అయిపోతూ ఉంటది. ఇప్పుడు రెండో రోజు 2 టాస్కులు గెలిచి నబీల్ ఓటు అప్పీలుకు అవకాశం పొందాడు. ఇది నిజం. ఇది వాస్తవం. ఈ టైంలో పర్టిక్యులర్‌గా ఈ 10 డేస్‌లో చాలా 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 ఫేక్ న్యూస్‌లు వస్తా ఉంటాయి. అవేవి నమ్మకండి. అది మేలు కోసం చేస్తారో, కీడు కోసం గెలుస్తారో, బుర్రుండి చేస్తారో, బుర్ర తక్కువే చేస్తారు గానీ, ఇంత ఫేకు ఎంతంటే నాకు ఎంతమంది అడిగారు సార్ 3 గెలిచాడంటే 2 వేరే వాళ్ళకి ఇచ్చేసారంటే నేను గెలిచాను కాబట్టి మీరు తీసుకోండి అన్నాడంటే ఆయన ఒకటి ఉంచుకున్నాడు. ఏంటిది మిగతా వాళ్ళు ఆడట్లేదా, గెలవట్లేదా అంటే దీనివల్ల ఏం సాధిస్తారు? ఆయన మీద ఇష్టంతో, అభిమానంతో చేస్తున్నారా? లేకపోతే ఏంటో అర్థం కావట్లా. నేను క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఒకటికి 4 సార్లు కనుక్కొని మరీ చెబుతా. ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మరీ చెబుతా. అదే నమ్మండి. నేను ఏ అప్డేట్ అయినా చెబుతా క్లారిటీతో. అప్పటికి కొన్ని సార్లు అంతా ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసి ఎప్పుడో ఒకటో ఆరో అప్పుడప్పుడు రాంగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇన్ఫర్మేషన్ పక్కాగా కన్ఫర్మ్ ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ 2 ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ కూడా అలాగే లైక్స్ కూడా కొట్టడం మర్చిపోయింది. మీరు లైక్స్ చేస్తే ఈ ఛానల్ కంటెంట్ వీళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పి వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా పుష్ చేస్తూ ఉంటాడనమాట. యూట్యూబ్ ఆల్గరిథం కూడా అట్లా ఉంది. సో ఈ టాస్క్‌లో భాగంగా ఏంటంటే ప్రేరణ అండ్ నబీల్‌కి అయితే చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగిందండి. నేను ఇన్‌స్టాలో కూడా నైట్ పెట్టా కదా! అలాగే మరికొన్ని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. అంటే అవన్నీ మనకి చూపిస్తారో, లేపేస్తారో కూడా చూడాలి. ఎందుకంటే లైవ్‌లో మెయిన్ పాయింట్లు ఏవి చూపించకుండా హైడ్ చేసేస్తున్నారు. పోనీ సరే ఎపిసోడ్‌లో అయినా చూపిస్తారంటే అక్కడ కూడా కట్టే, కొట్టే, తెచ్చిన మాదిరిగా తలా తోక లేకుండా చూపిస్తా ఉన్నారు. సో మొత్తానికి ఎప్పటికైతే ఈ ప్రేరణ అండ్ నబీల్‌కి మాత్రమే హౌస్‌లో ఓటు అప్పీల్ అవకాశం అందుకున్నారు. మరి మిగతా వాళ్ళందరికి కూడా అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ ఇంకా 3 డేస్ వెన్స్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఏమన్నా ఛాన్స్ ఏదో రకంగా ఇచ్చేస్తే బెటర్ అనేది మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఆ ఆడియన్స్‌తో ఆఖరిగా మరొకసారి మామూలుగా కెమెరాలకి చెప్పొచ్చు. కానీ ఇట్లా గెలిచి వస్తుంటే వాళ్ళొక ఎమోషన్‌తో నిన్న ప్రేరణ చెప్పలేదా? నేను ఇట్లా ఆడాను, వచ్చాను, మిస్టేక్స్ ఉంటాయి, దిద్దుకున్నాను. అట్లా అందరికి ఒక అవకాశం ఇస్తే బెటర్ అని మరి ఎంతమందికి ఇస్తాడేమో చూడాలి. అలాగే నబీల్‌కి సంబంధించి మనకి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే అప్డేట్ కంటే పాయింట్ అని చెప్పాలి. అతను ఎప్పటికీ ఒకసారి ఇన్ఫినిటీ రూమ్‌లోకి గతంలోకి వెళ్ళి వచ్చాడు. హౌస్ అందరికి రేషన్ ఇస్తాను, స్వీట్స్ మానేస్తాను అప్పుడే అగ్రీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆయనకి మాత్రమే ఈ ఇన్ఫినిటీ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇప్పటికి ఎప్పుడో ఒకసారి ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్‌లో 2 సార్లు అతనికి నిన్న మధ్యలో ప్రేరణ అయితే వెళ్ళింది. సో మిగతా అందరికి రాలే. నబీల్‌కి మాత్రం 2 సార్లు బంపర్ ఆఫర్ అయితే వచ్చింది మరిది. అలాగే ఇంకోటేంటంటే అప్డేటు ఈరోజు ఫన్నీ టాస్క్‌లు ఆడించడానికి కూడా సరదాగా వచ్చిన గెస్ట్ ఆయన ఎవరు వంటలో మంచి మాస్టర్ చెఫ్ ఉన్నారు కదా! హౌస్‌మేట్స్‌కి అందరికి నేర్పడానికి ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మా హౌస్‌లోనికి వచ్చారంట. మనకి ఈరోజు అది కూడా చూపించబోతున్నారు. ఆయన సరదాగా వంటలన్నీ నేర్పిస్తూ ఆ తర్వాత చిన్న చిన్న గేమ్స్, టాస్క్‌లు, పజిల్స్ కూడా ఆడిస్తారు. నాకున్న అప్డేట్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.